కనీసానికి ఒక నెల కానుంచి ఈ అవస్థ పడుతున్నాం. ఈ అవస్థలు భరించలేక మేము ఏమైనా స్థావాలనిపిస్తుంది. అంత గోస అవుతుంది బాబు. ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు. ఇక రోజు వచ్చి ఇక్కడ కూర్చుడు, ఇట్లా చూసుడు పోవుడు ఇదే లోకం. దాదాపు ఈ ఐకేబీలో ఒక 200-300 మంది ఏడుస్తారు, కొంతమంది అయితే అంత ఘోరంగా ఉంది. ఏడపన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచినారు, ఇక మళ్ళా కంటికి కనపడటం లేరయ్యా. ఆ ఎమ్మెల్యే ఏడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏ వ్యాపారం మీద ఉన్నారో కానీ కంటికి అయితే కనపడతాం లేదు. మా 540 బస్తాలు అంత ఆగం. దాదాపు ఒక 5-6 ఎకరాల భూమిలో కప్పుకొని ఉన్నాయి ఒడ్లు. ఒక్కసారి వచ్చి చూస్తే నేను వడ్లు తెచ్చి 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది. ఇక్కడ ఓళ్ళు పట్టించుకోవట్లేరు, కొంటలేరు, చేస్తలేరు, ఎవరు పట్టించుకోవటం లేరు. ఈ నానిపోయిన లాకలు వచ్చినాయి, ఇదంతా ఓళ్ళు నష్టమేంది ఏం కదా. మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఏది కప్పినా ఆగుతలేదు, కిందికెళ్ళి అర్థం వస్తుంది, మీద నానుతున్నాయి, గాలికి కొట్టుకపోతున్నాయి పట్టలు. ఎంత చేసినా కానీ నానిపోతున్నాయి. నష్టపరంగా గవర్నమెంటే ఇది వేయాలా, ఏదైనా వేసి దయచేసి ఏదైనా వేయాలని కోరుతున్నాను. దర్శనే ఇవన్నీ చెప్పినా చెప్తాను. ఒక ఫోటో అయితే మీ దగ్గర వెళ్ళిపోవద్దు, మీ ఇద్దరు ముగ్గురు